మీకు తెలుసా, ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం. కానీ మనం ఎందుకు ఈ రోజును జరుపుకుంటామో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు కేవలం ఒక తేదీ కాదు, మన దేశానికి విద్య అనే వెలుగును అందించిన ఒక మహనీయుని స్మరణ దినం. ఆయనే భారతదేశపు మొదటి మంత్రివర్యులు మౌలానా అబుల్ కలాం ఆజాద్. 1900 ప్రారంభంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. అప్పుడు చదువు అంటే ధనవంతులకే అని భావించేవారు. గ్రామాల్లో పేద పిల్లలకు విద్య అనేది దూరమైన కళ. ఆ పరిస్థితిని చూసి ఇది మార్చాలి అని నిర్ణయించుకున్న ఒక యువకుడు ఉన్నాడు. ఆయనే ఆజాద్ గారు. చిన్న వయసులో ఆయన అరబిక్, ఉర్దూ, ఇంగ్లీష్, పర్షియన్ సాంస్కృతిక భాషలను నేర్చుకున్నారు. ఆయన నమ్మకం ఒక్కటే, ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏ నేషన్. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఆయన భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆజాద్ గారు విద్యను అందరికీ అందించాలనే లక్ష్యంతో అనేక మార్గదర్శక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నాయకత్వంలోనే భారతదేశంలో ఐఐటీలు, యూజీసీ, జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలు బలపడ్డాయి. గ్రామీణ విద్యను అభివృద్ధి చేయడం, అమ్మాయిల చదువుకు ప్రోత్సాహం ఇవ్వడం ఆయన ప్రధాన లక్ష్యాలు. ఒకరోజు ఒక చిన్న బాలుడు ఆయన దగ్గరికి వచ్చి, సార్, నాకు పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు అన్నాడు. అప్పుడు ఆజాద్ గారు చిరునవ్వుతో ఇలా అన్నారు, నీకు డబ్బులు లేకపోవచ్చు, కానీ జ్ఞానం నేర్చుకోవాలని ఉత్సాహం ఉంటే ఆ జ్ఞానం కోసం ప్రపంచం నీకు దారులు తెరుస్తుంది. ఆ మాటలు ఆ బాలుడి జీవితాన్ని మార్చివేశాయి. ఆ బాలుడు చదువుకొని జమియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయ్యాడు. ఇలాంటి అనేక మంది ఆయన ప్రేరణతో సక్సెస్ అయ్యారు. అందుకే ఆయన పుట్టినరోజైన నవంబర్ 11న భారత ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజు మనందరికీ గుర్తు చేస్తుంది, విద్య అనేది కేవలం పాఠశాలలో నేర్చుకునే విద్య మాత్రమే కాదు, అది జీవితాన్ని మార్చే దీపం. ఆ దీపం వెలగనివ్వడం మనందరి బాధ్యత. విద్య అనేది మనకు జ్ఞానం ఇవ్వడమే కాదు, ఆలోచించే శక్తిని కూడా ఇస్తుంది. మన సమస్యలను పరిష్కరించుకోగలము, సమాజానికి ఉపయోగపడగలము. ఒక మంచి విద్యావంతుల సమాజం ఉన్నప్పుడు దేశం ముందుకు వేగంగా దూసుకుపోతుంది. భారత ప్రభుత్వం కూడా ఈ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రతి పిల్లవాడికి ప్రాథమిక విద్యను అందించడం, డిజిటల్ ఇండియా ద్వారా డిజిటల్ అక్షరాస్యత పెంచడం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇది భారత ప్రభుత్వం 2020లో ప్రకటించిన కొత్త విద్యా విధానం. 1986లో వచ్చిన పాత విద్యా విధానాన్ని ఇది మార్చింది. విద్య వల్లే ఒక దేశం ఆర్థికంగా, సాంకేతికంగా, సామాజికంగా ఎదుగుతుంది. చదువు పేదరికాన్ని తగ్గిస్తుంది, సమానత్వాన్ని పెంచుతుంది, కొత్త ఆవిష్కరణకు దారితీస్తుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు కలగన్న ప్రతి భారతీయుడు విద్యావంతుడు కావాలి అనే స్వప్నం మనం కొనసాగించాలి. మనం చదువుతుంటే, నేర్చుకుంటే, మన చుట్టూ ఉన్న వారిని కూడా చదువుకోమని ప్రేరేపిస్తే అదే ఆయనకు నిజమైన నివాళి. విద్య అనేది జీవితాన్ని మార్చే దీపం. ఆ దీపం వెలగనివ్వడం మనందరి బాధ్యత.